ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరలించినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణభూతుడా, ఈరోజు నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్కుతో సరిచేసి నీ మాట ద్వారా మా హృదయంలో ఉంటున్న మలినము, మా హృదయంలో ఉంటున్న చెడును మీరే తొలగించి నీ ప్రియ కుమారులుగా, నీ ప్రియ కుమార్తెలుగా మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఒక ఆర్గనైజేషన్ స్థాపించాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక సంఘాన్ని నిర్మించాలన్నా, ఒక వివాహము చేయాలన్నా అన్నీ కూడా కష్టమైనవే. ఎందుకంటే అన్నిటి వెనకాల చాలా శ్రమ ఉంటుంది, వాటి వెనకాల కష్టం ఎక్కువగానే ఉంటుంది. అలాగే దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ ఉండాలి, ఎంతో ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ కూడా. ఏదైనా కట్టడం చాలా కష్టం, నిర్మించటం చాలా కష్టం, దాన్ని పాడు చేయటం, దాన్ని కూల్చటం చాలా ఈజీగా అయిపోద్ది. ఉదాహరణకు ఒక వివాహం చేయాలనుకోండి, ఎన్నో చూస్తాం, ఎన్నో వెనకాల అన్నీ బాగున్నాయా లేదా అని చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాం. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, అంత బాగుండి చివరికి పెళ్లి చేస్తాం. వివాహం చేసిన తర్వాత ఏమవుతుందంటే పేరెంట్స్ చాలా కాస్త వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ఈలోపు చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. వాటి వల్ల కష్టపడి డబ్బులు ఖర్చు చేసిన వివాహము ఏమైపోద్దంటే 3 ముక్కలు 6 చెక్కలుగా మారిపోయి అది ఆ యొక్క వివాహము బ్రేక్ అయిపోద్ది. జతపరచడం ఎంతో కష్టం, విడగొట్టడం చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. మొన్ననే ఒక సహోదరితో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆ సహోదరి తన యొక్క భర్తతో సరైన సఖ్యత, సరైన సమ్మతి వారిద్దరికీ లేకపోవటం వల్ల ఏమైందంటే ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళింది కోర్టుకి? డైవర్స్ కావాలని. ఆమెకి నేను చెప్పాను, అమ్మ డైవర్స్ కాదు, ఆలోచించండి అంటే ఆమె సస్యమరే వినలేదు. చివరికి విడిపోవడానికి రెడీ అయ్యారు. త్వరలో వారికి డైవర్స్ కూడా వచ్చేస్తాయి. వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల కూడా జరగవచ్చేలాగా. ఒక జంటను మనం కౌన్సిలింగ్ ఇచ్చి వారిద్దరిని కలపడం చేయాలి తప్ప విడగొట్టడానికి సలహాలు ఇప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. కొందరు వాళ్ళు ఏంటంటే తెలియక, మూర్ఖం వల్ల, లేదంటే ముందు చూపు లేక, లేదంటే మా వాళ్ళు అలా చెప్పారు, మా అక్క ఎలా చెప్పింది, మా డాడీ అలా చెప్పారని వారి మాటలే విని గుడ్డిగా విడిపోవడానికి సిద్ధమవుతున్నారు ఈ రోజుల్లో. ఉదాహరణకు చూడండి, రెహబాము తండ్రి అంతా అమర్చిచ్చాడు సొలొమోను. ఏమైంది? రెహబాము యొక్క ఆ సామ్రాజ్యం ఏమైంది? సరైన మాట తీరు లేక, సరైన అవగాహన లేకపోవటం వల్ల ఏమైందంటే ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోయింది, ముక్కలైపోయింది. కాబట్టి ఇడిపోవటం కాదు మనకు కావాల్సింది, సఖ్యత కావాలి. ఎక్కడ 2-3 కూడి అక్కడ ఏకీభవిస్తారు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ సంచారం జరుగుతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం వల్ల అక్కడ గొప్ప కార్యాలు, ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉంటుందని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడదోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. 11వ వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండడి, ఏక మనసు గలవారై ఉండడి, సమాధానంగా ఉండడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. 12వ వచనంలో 13-12 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేసుకునండి. ఇలా ఈ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తే సాధ్యమైతే మనం అందరితో సమాధాన పడాలి అని పౌలు భక్తుడు అంటున్నాడు. నేను మీ యొద్దకు పడగొట్టడానికి రావట్లేదు, మిమ్మల్ని కట్టుటకు, మిమ్మల్ని ప్రేరేపించటకు, మీకు బోధించడానికి నేను వస్తున్నాను. మీరు ఎలా ఉండాలంటే ఈ చెప్పే మాటల ప్రకారంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి విషయంలో సంతోషాన్ని వ్యక్తపరచండి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి, సంపూర్ణులై ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి, వన్నెస్ను కలిగి ఉండండి. అంతేకాదు
ప్రేమతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా కలిసి ఉంటే అది కుటుంబమైనా, అది మరి ఏది అయినప్పుడు కూడా, సంస్థలైనా, ఒక బిల్డింగ్ అయినా, ఏదైనా సఖ్యత సమాధానం ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది. పడగొట్టడం ఎవరి వల్ల కూడా కాదు, మన మాటలోనే ఉంది ప్రతిదీ కూడా. అందుకే భక్తుడు అంటాడు, సామెతల గ్రంథము 15 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపునని. కోపం రేపటం ఈజీ, ఏదైనా చిన్న మాట అంటే ఈజీగా కోపం వచ్చేస్తుంది. కానీ ఒకరి యొక్క హృదయాలను గెలుచుకోవాలంటేనే కష్టం. మనము ఎవరికి కూడా కీడుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు అంటాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి అంటూ, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించండి. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకు అందరూ మనలాంటి హృదయం గల వాళ్ళే ఉండరు. ఒకసారి డిఫికల్ట్ పీపుల్ మధ్య మనం ఉండవలసి వస్తుంది. అక్కడ కూడా వారి యొక్క హృదయాలను కూడా మనం గెలుచుకునే వారిగా ఉండాలి. మరి కొన్ని విషయాల్లో, వివాహాల విషయాల్లో కానీ, ఏదైనా రెహబాము లాంటి జీవితము మనం కలిగి ఉండకూడదు. ఆలోచన కలిగి కాస్త ముందు చూపుతో మనం ఉంటే ప్రతిదీ కూడా ఎంతో సమాధానంగా నడుస్తుంది. ఈ కొద్ది మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.